గడిచినటువంటి 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ నా మీద చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నా. వాస్తవంగా నిన్న నేను ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని ప్రజలందరికీ కూడా ఉద్దేశించి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశా. నేను మాట్లాడినటువంటి మాటలు మహిళా లోకంపై కాదు, సభ్యత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను మాత్రమే ఖండించాను అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశాను. మీరు చూస్తే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, మా పార్టీ నాయకుడి మీద, మా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ, తప్పుడు భాష మాట్లాడుతూ, చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, నేను చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప దయచేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా ఒక నెరేటివ్ని కావాలని చెప్పి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తూ, నేను 12వ తారీఖు జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమంలో నేను 12వ తారీఖున మాట్లాడితే, ఆ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినప్పటికీ వారికి బాధ 14వ తారీఖు నుంచి వచ్చింది. సహజంగా మిమ్మల్ని ఇప్పుడు కొడితే నొప్పి ఇప్పుడు ఉంటుందా, 3 రోజుల తర్వాత ఉంటుందా? కానీ వీరికి 3 రోజుల తర్వాత దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకుందాం, దీన్ని యావత్ మహిళా లోకాన్ని అండగడదాం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అన్నటువంటి ఒక పొలిటికల్ నెరేటివ్ని తెలుగుదేశం పార్టీ పికప్ చేసింది. దానికి మహిళా లోకమని, దళితులని, అదని ఇదని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ తప్పుడు ప్రచారం వల్ల వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ మాట్లాడినటువంటి మంత్రి కానీ, వారి సహచరులు కానీ, వారి పార్టీ నాయకత్వం కానీ, గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినటువంటి అన్ని విషయాలు దేవుడి దయ వల్ల, మా సోషల్ మీడియా సైనికుల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అన్నటువంటి విషయాన్ని ఏకరువు పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తా ఉన్నా.
నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు కార్యకర్తలు సహించలేక బాధపడుతూ ఎక్కడ తిరగబడితే ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలందరికీ తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తా. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోజుకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఈరోజు మీరు ఈ రకంగా కార్యక్రమం చేయండి, ఈరోజు మీరు ఇది మాట్లాడండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి వారు సరే రాజకీయంగా వారు చేపట్టాలనుకో చేపట్టమనండి. కానీ దీన్ని యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ అర్హత లేదు. వారిని వెనకేసుకొచ్చేటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్యుడు వారు మాట్లాడినటువంటి మాటలు వెనకేసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడిన నా స్పందనకి వారు మాట్లాడినటువంటి మాటలకి నా స్పందన అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. పాయకరావుపేట అంతా వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడుకోవాలి. నేను ఒకటి చెప్తున్నా, మంచి చేస్తున్నాం. నేను మాట్లాడు ఇది ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 1976 నుంచి ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలా ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నేను అడగను, మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడో అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పండి. చెప్పమ్మా ఏవిఎన్ రామకృష్ణ చెప్పండి. అడుగుతున్నాను చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ?
ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తు రాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తు రాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇది ఒక్కడే కాదు, అనేక మార్లు ఇదొక ప్రసంగం. చూడండి, ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు, వీరికి వారి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళల గురించి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారా? మీ అందరికీ ఈ సందర్భంగా నాకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, నేను 15-16 సంవత్సరాల వయసులో నా తండ్రి పోయాడు. నేను, మా అక్క, నా తల్లి, నా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి నా తండ్రిని కోల్పోతే నా కుటుంబాన్ని, నన్ను, నా అక్కని చదివించి పెద్దలు చేసి ప్రయోజకులు చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు, నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్లి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను, నా అక్కని పెంచింది. అంటే వారిద్దరి మధ్య నా తల్లి, నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాల ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. కానీ వారితో పాటు తర్వాత నా పెళ్ళయింది, నాకు పుట్టిన 2 బిడ్డలు, ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. ఈ పార్టీలో నాయకులు ఒక్కసారి వారి సహచరులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నారండి. ఏం చేస్తుందండి మీ మంత్రి? ప్రతిపక్షంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు
ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్ ఏం చేస్తున్నాడు మీ మంత్రి, మేకప్ వేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అన్నది మహిళలు అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. మా ఫ్యాన్స్ ఊరుకోరుగా మేము ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దలు పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. అది వారికి ఉన్నటువంటి కడుపుని చేసేయాలి అంతే. అమ్మాయిలు అంటే పడమంటే ఎట్లా ఊరుకుంటారు మా ఫ్యాన్స్? ఊరుకోరుగా అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దలు పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిటెడ్. రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడంట, నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుక్కి ముఖ్యమంత్రి గారికి వియంకుడు, ముఖ్యమంత్రి గారి కొడుక్కి ముద్దుల మావయ్య, మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? సో ఇది మళ్ళీ ఇంకోసారి వినండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా మాజీ మంత్రి రోజా గారి గురించి, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలు. రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్స్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట? ఇది రోజా గారి గురించి వారి మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కొడుకు భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏమని చెప్పారు? మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరితో చెప్పించాల్సింది కదా. గాలి భానుప్రకాష్ మహిళా లోకాన్ని కించపరిచాడు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి అందరితో ట్వీట్లు పెట్టించాల్సింది కదా, ప్రెస్ మీట్లు పెట్టించాల్సింది కదా. ఇక మీకు ఏది చెప్తే అదే రైట్ అని చెప్పేటువంటి మీ సొంత మీడియా, ఆ మీడియాలో మాట్లాడేటువంటి ఒక ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. మహిళల గురించి ఏం మాట్లాడాడు? మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా? మీ సినిమా పరిశ్రమలో నందిమండలు లేరా? మళ్ళీ ఇంకోసారి. మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా? మీ సినిమా పరిశ్రమలో నందిమండలు లేరా? ఇది ప్యాలెస్ వారి తాలూకా పార్టీ ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ని రోజు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల్ని వారికంటా బాగా చూపించేటువంటి టీవీ ఛానల్స్. వారు మాట్లాడేటువంటి, వారికి మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, కళాకారుల పట్ల ఉండేటువంటి గౌరవం, వారి గురించి మాట్లాడరు. ఈ వ్యక్తి ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడికే నీకు దమ్ముంటే తెలంగాణ
పోలీసులకు ఎవరా నోటీసు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు నువ్వు? ఇక ఫైనల్గా సరే, ఇంకా చాలా మంది మాట్లాడారు కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని చూపించలేము, కొన్ని మీ ముందు పెట్టలేం. కానీ ఇవి వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. వీరు మాట్లాడినటువంటివన్నీ మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. బాలకృష్ణ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకో సాంబశివరావు గారు మాట్లాడినా, దీన్ని మహిళా లోకం గురించి మాట్లాడారు. రాజకీయ ప్రతినిధులు మేము, రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు రాజకీయంగా తిరిగి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా కేడర్కి, మా కార్యకర్తలకి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు ఏది పడితే అది మాట్లాడతానంటే ఖాళీగా కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేడు. చాలా మంది సమాచారం చెప్తా ఉన్నారు, సార్ మీ మీద కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరో వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే ఇచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా. ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు, నాకు చాలా అడ్డొచ్చేస్తా ఉన్నాయి, అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మా కార్యకర్తల తరపున వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ వల్ల ఈరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా వారియర్స్ వల్ల ఈ తప్పుడు కోతలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేం చేశారో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. 11 రోజుల నుంచి మీ పక్క నియోజకవర్గంలో 4 ఏళ్ల జ్ఞానేశ్వరి అనేటువంటి 4 ఏళ్ల పాప తప్పిపోతే ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళి భరోసాని ఇవ్వాలి, వారికి ధైర్యాన్ని నింపాలి. ఈరోజు సోకాలు మాట్లాడినటువంటి మహిళల లోకం అంతా కూడా, తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి సోకాలు నాయకులందరూ కూడా, ఆ హోంమంత్రి కూడా పక్క నియోజకవర్గంలో ఉండి వెళ్ళకపోతే ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయినట్టు, ఆ కుటుంబానికి భరోసా ఏమైనట్టు, డిఎస్సిలో స్కామ్ జరిగిపోతే, ఉద్యోగాలు అమ్మేసుకుంటే దాని గురించి మాట్లాడకూడదు. ఆక్వా రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే, ఫీడ్ రేట్లు పెరిగిపోతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే దాని గురించి ప్రతిపక్షం మాట్లాడకూడదు. రిమాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తే, చంపినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తగలబెట్టేస్తే హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. దాని గురించి ప్రశ్నిస్తే మహిళా లోకం, మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వస్తే, రాష్ట్రంలో సమస్యలన్నీ గాలి వదిలేసి మీ 2 ఏళ్ల పరిపాలన ఒక పెద్ద అట్టర్ ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రజలు చెప్తా ఉంటే, మొన్న జరిగినటువంటి 12వ తారీఖు కార్యక్రమం
లక్షలాదిగా ప్రజలు రోడ్డెక్కితే దాన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక సబ్జెక్టులు పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని ఊరేగాలి, ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి అభిప్రాయం ఈరోజు అధికార పార్టీలో కనబడుతుంది తప్ప మరొకటి కాదు. చాలా మంది చాలా మాట్లాడారు, వాడి జోలికి నేను వెళ్ళను, చాలా ఉన్నాయి. మా సోషల్ మీడియా వారియర్స్ మొత్తం చూపిస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా. ఇప్పటికన్నా మీరు చేసినటువంటి చాలా విషయాలు చాలా మంది చాలా పంపించారు. సార్ ఇన్ని మాట్లాడినారు సార్, ఈ రకంగా మాట్లాడారు సార్. ఆ రోజు షర్మిలమ్మ మీద తప్పుడు ప్రచారం చేసి చివరికి వారే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందనంటే బాలకృష్ణ గారి ఇంట్లో జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది. సో ఇన్ని రకాలుగా రోజు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ గురించి ప్రశ్నలు అడిగితే దిక్కులు చూస్తున్నారు మంత్రి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని నంగరాజ్యం తిట్టు, అమర్నాథ్ని గుడ్డు అని తిట్టు అంటే మాత్రం చిన్నప్పుడు మొన్న 3 ఏళ్ళ వరకు మా నాన్నమ్మ ఉండేది. నేను ఎక్కడైనా బయట తిరిగి వస్తే రోజు గుడితో దిష్టి తీసి పడేశారు. మా నాన్నమ్మ లేని లోటు మొత్తం రాష్ట్రంలో తెలుగు మహిళలు అందరూ తీర్చేశారు. నాకు ఉన్నటువంటి దిష్టి అంతా తీసేశారు. నేనేం బాధపడాల్సినటువంటి పనిలా. మీరు చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిని చేయండి, ఆ బాధ్యతను నిర్వర్తించండి. ఈ 2 ఏళ్లలో 790 మందిని హతమార్చినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు 30 మంది రాజకీయ హత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేలాది మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన డిప్యూటీ సీఎం గారు ప్రతిపక్షంలో ఉంటుండగా 30,000 మంది మహిళలు అపహరించబడ్డారు. వారిని వెనక్కి తిరిగి తీసుకొస్తామన్నారు. ఈ 2 ఏళ్ళలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారో చెప్పండి మంత్రి గారు. వీటికి సమాధానం చెప్పమంటే మా సిఐ గారు మాట్లాడతారు, మా ఎస్పీ గారు మాట్లాడతారు, మా డిఎస్పీ గారు మాట్లాడతాడు. గంజాయి కేసులో సహాయాలు ఏమైందంటే హూ ఇజ్ ఇట్ మన సబ్జెక్ట్ మీద బుర్రపెడితే రోజు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే హూ ఇజ్ ఇట్టో హూ ఈజీయో తెలుస్తుంది. ఆ ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేయాడదు. హూ ఈజ్ హీ అంటే ఇప్పుడు మగవాడిని అంటే హూ ఈజ్ హీ అంటారు, ఆడదానంటే హూ ఈజ్ హీ అంటారు. అటో ఇటో తెలియకపోతే హూ ఈజ్ ఇట్ అంటారు. ఆ ఇంగ్లీష్ కూడా వచ్చాడు. మనం టీచర్ ఉద్యోగం వెలబెట్టాం. ఈ సంస్కృతి ఈ సాంప్రదాయాలన్నా పిల్లలకు నేర్పించారు. మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒక టీచర్ మీద చేయి చేసుకున్నటువంటి ఘటనలు మీ అందరికీ తెలుసు. ఒక తోటి ఉపాధ్యాయుడి మీద, మీతో కలిసి పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయుడి మీద చేయి చేసుకున్నారు. సో దయచేసి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న చెప్పా, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, రేపు కూడా ఇదే చెప్తా. మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు, మహిళా లోకంపై చేసినటువంటి వ్యాఖ్య కాదు, కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మహిళ చేసినటువంటి వ్యాఖ్యల్ని మాత్రమే ఖండించాను. మహిళల పట్ల నాకు ఉన్నటువంటి గౌరవం గురించి మీ అందరికీ చెప్పాను. వారి తాలూకా ఆలోచన విధానాన్ని ప్రజలకు చూపించాను. ఇంతకు మించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు మించి మళ్ళీ ఎవరన్నా మాట్లాడితే ఈసారి సౌండ్ ఇంతకంతా గట్టిగా ఉంటుంది, ఈసారి రీసౌండ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారికి ఆ హక్కు ఏమైనా ఇచ్చారా? అసలు హోంమంత్రిని ఒక దళితుని తీసుకుని వచ్చి పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరిది? ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో జరిగిందా? మొట్టమొదటిసారి ఒక హోంమంత్రి స్థాయిలో ఒక మహిళను పెట్టాలనేటువంటి ఆలోచన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి చేశారు. తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఒక దళితుని తీసుకుని వచ్చి మహిళను తీసుకుని వచ్చి హోంమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మాకు పాఠాలు చెప్పాల్సినటువంటి పనిలా. మహిళల పట్ల, దళితుల పట్ల,
దళితులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఆ ఓట్ బ్యాంక్ ని ఏదో రకంగా బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది. దళితులుగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడతాడా దళితుల గురించి? ఆ పార్టీ మాట్లాడుతుందా దళితుల గురించి? కోడల మగబిడ్డ కట్టాలంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడపిల్లల పుట్టుక కోసం మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రాజకీయ పార్టీ మాట్లాడుతుందా మహిళల గురించి? దయచేసి వారికి ఆ అర్హత లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి ఇందులో మహిళా లోకాన్ని, దళితుల్ని దయచేసి ఇందులో తీసుకురావద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం. అందరూ కొన్ని విషయాల్లో ఏ రకమైనటువంటి విషయాలు వచ్చాయి, ఏ రకంగా మాట్లాడారు ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలో సోదరి మనం అడుగుతా ఉంది, మీరు రిగ్రెట్ అయ్యారు. నేను ఏం తప్పు మాట్లాడిన రిగ్రెట్ అవ్వడానికి? నేను ఏం తప్పు మాట్లాడాను చెప్పండి. ఇగో ఇది తప్పు మాట్లాడి తప్పు కదండి ఈ రకంగా మాట్లాడడం అంటే చెప్పండి. నేనేదో తప్పు చేశానో లేకపోతే తప్పు అయిపోయిందని అని చెప్పాను అన్నాను. నేను రాజకీయంగానే విమర్శలు చేశాను. అమ్మ నన్ను గుడ్డు అంటే నేనేమనాలమ్మా? అదేనమ్మా గుడ్డు అంటే నేనేమనమంటావు చెప్పు. నేను మిస్ అయ్యాను కానీ వారందరూ కలిసి ఉన్నారు. 3 రాజకీయ పార్టీలు ఈరోజు ఉమ్మడిగా ఉన్నాయి. ఏం జరిగినా సరే స్క్రిప్ట్ ఒకటే, ఎవరిది వ్యక్తిగతమైనటువంటి స్క్రిప్ట్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ని ఎవరైనా మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని లోకేష్ దూషించాడు, వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో తిట్టించాడు అనేటువంటి మాట వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అన్నాడు. ఏం మాట్లాడమంటారు నన్ను? నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్గా కేటగారికల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. పత్రికా మిత్రులు ఉన్నారు, గడిచినటువంటి 3 రోజులుగా చూస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ ఉపన్యాసం, మా కార్యకర్తలతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, అందులో మనోభావాలు దెబ్బతినడానికి ఇంకో భావం దెబ్బతినడానికి ఏం తప్పని చెప్పండి? నేను రాజకీయంగానే చేశాను. మరి నన్ను అన్నదేంటి? కానీ నన్ను అంటే ఎవరిని అన్నట్ట? గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అది గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అమ్మ ఇందులో నేను తప్పు మాట్లాడలేదు రిగ్రెట్ అవ్వడానికి. వ్యక్తిగతమైనటువంటి పనుల మీద కేటాయించేటువంటి సమయాన్ని నా ఉద్దేశం చెప్తున్నా. నేను మళ్ళీ ఆ పదాలు కూడా వాడదలుచుకోలేదు. నేను చెప్తున్నాను కదా, నా పొలిటికల్ కామెంట్ అది. ఇట్స్ నాట్ మై పాలసీ, ఇట్స్ పొలిటికల్ కామెంట్. నా మాట వినండి దయచేసి. నా ఉద్దేశం అందులో నా ఉద్దేశం, మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద పెట్టేటువంటి సమయాన్ని మీ డిపార్ట్మెంట్ మీద పెడితే, మీ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 4 ఏళ్ళ చిన్నారి తప్పిపోయినటువంటి ఆ చిన్నారి మీద పెడితే, ఆ కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రుల తాలూకు శోకాన్ని, వారి కష్టాన్ని తీర్చే వాళ్ళు అవుతారు. లేదా మీరు ప్రసంగించినప్పుడు 15 లక్షల ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, 15 లక్షల నంబర్ కాదు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత అదృష్టవంతులయ్యా మీరు అని అన్నారు. చెప్పమనండి. ఆవిడ చెప్పిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమని చెప్పాను. మేడం గారి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయంట, అందరూ వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకున్నా అన్నాను నేను. ఆవిడ చెప్పిన మాట కదా, నేను చెప్పింది కాదు కదా. ఆ విషయాల మీద అడిగితేనే ఆవిడ రెస్పాండ్ అయ్యాడు. రోజు మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు, లేకపోతే ఇంకొకరి ఇంట్లో ఆడవాళ్ళు వేసుకున్నటువంటి దానికి
దాని గురించి అంటే నేను ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళను, కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వారు చేయాల్సినటువంటి పనులు మానేసి రాజకీయ విమర్శలకి వారు కట్టుబడి ఉంటారు తప్ప ప్రజా సమస్యల్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ని దాని మీద శ్రద్ధ పెట్టి వాటిని ఆ క్రైమ్ రేట్ని ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా అత్యాచారాలు తగ్గించాలి, ఏ రకంగా హత్యలు తగ్గించాలి అనేటువంటి దాని మీద పెట్టమని నా ఉద్దేశం. ఏమో రొటీన్గా జరిగేవి కదా, మామూలు కూర్చుంటాం అందరం, కూర్చొని మా ప్రణాళికలు, మా ఆలోచనలు, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటి మీద కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నటువంటి నిధులు, ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద సందర్భం వచ్చినప్పుడు కూర్చున్నా, గతంలో కూర్చున్నా, ఇప్పుడు కూర్చుంటాం. అదే కొత్తగా చూడాల్సిన పని. ఏమో నాతోనే ఎవరో మాట్లాడలేదు. ఎవరిచ్చినా ఏది ఇచ్చినా నా సమాధానం ఒకటే చెప్తున్నా కదా, ఇస్తే మాట్లాడతాం కదా. వ్యవస్థల మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. వ్యవస్థల పట్ల ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, 50 సంవత్సరాల రాజకీయ లెగసీ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యవస్థల మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరు ఏది ఇచ్చినా సరే దానికి సమాధానం చెప్తా, నా విధానాన్ని, నా పాలసీస్ అన్నింటిని కూడా వారి ముందు పెడతా. థ్యాంక్ యూ. ఒకటి చెప్పాను కదండి, అంటే కొన్ని శాంపిల్స్ చూపించాను. అన్ని చూపించాలంటే మీకు సాయంత్రం వరకు కూర్చోబెట్టాలి మేము. సరే అందరూ చూద్దరు కానీ నువ్వు చూపించు. నువ్వు చూపిస్తే మీరు అధికారంలో ఉన్నారు కదా. నేను మీ ఛానల్, మీ మహా న్యూస్లో కూడా కూర్చోబెట్టి డిబేట్లు పెట్టారు కదా. ఆ వారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూపిస్తే గౌరవం ఉంటుంది. సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, నేను చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు, సభ్యత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తూ ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రమే ఖండిస్తా ఉన్నా. దానికి నేను కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.